బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం నామినేషన్స్ హీటెక్కిస్తున్నాయి. ఇంతకు ముందు వదిలిన ప్రోమోలో రాము గురించి మాట్లాడుతూ సంజన వివాదాస్పదం వ్యాఖ్యలు చేసింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు కానీ కొంచెం ఓపిక నేర్చుకో అంటూ సంజన కామెంట్ చేసింది. ఈ మాటను దాదాపు హౌస్ మేట్స్ అందరూ తప్పుబట్టారు. లేటెస్ట్ ప్రోమోలో కూడా ఈ మాట గురించి డిస్కషన్ జరిగింది. మరోవైపు హరీష్ ని రాము, ఫ్లోరా నామినేట్ చేయడంతో రచ్చ మొదలైంది. బిగ్ బాస్ 4వ వారం నామినేషన్స్ హౌస్ లో అగ్గిరాజేశాయి. నామినేషన్స్ జరుగుతున్న వేళ రాముని ఉద్దేశించి సంజన చేసిన కామెంట్ వివాదాస్పదమయ్యాయి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు గాని కాస్త ఓపిక నేర్చుకో అంటూ సంజన కామెంట్ చేసింది. లేటెస్ట్ ప్రోమోలో ఈ కామెంట్ల గురించి సంజనకి ఓ సలహా ఇచ్చింది శ్రీజ. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనే వర్డ్ అని శ్రీజ చెప్తుంటే ఓపిక లేని ప్లేస్ నుంచి వచ్చారని వివరంగా చెప్పాను. నా ఉద్దేశం అయితే అదే అంటూ సంజన తనని తాను సమర్థించుకుంది. రాము దగ్గర ఈ విషయం గురించి హరీష్ కూడా చర్చించాడు. నేను మాట్లాడను, ఆడియన్స్ మాట్లాడతారు ఈ విషయం గురించి అంటూ రాము అన్నాడు. తప్పది అలా అనకూడదు అని సుమన్ శెట్టి, హరీష్ రాముకి మద్దతుగా నిలిచారు. నీకు కోపం వస్తే మాటలు వదిలేస్తావు, నేను నీకు ఆ రోజు కూడా చెప్పాను అంటూ సంజనతో ఇమాన్యుయల్ మాట్లాడాడు. నాకు తెలుగులో డబుల్ మీనింగ్, ట్రిపుల్ మీనింగ్ తెలియదబ్బా అంటూ సంజన అంది. కాసేపటికి శ్రీజాని నామినేట్ చేసింది రీతు చౌదరి. ఒక మనిషిని గిచ్చి అది నొప్పొస్తుందా లేదా, అది ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అని మాట్లాడడం రాంగ్ అని మేము అనుకుంటున్నాం అని రీతు చౌదరి రీజన్ చెప్పింది. ఇక శ్రీజ ఇందులో ఇన్వాల్వ్ అయింది ప్రియా చెప్తే కానీ నాకు తెలియదు అని దివ్య మాట్లాడింది. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడకూడదు, నన్ను పూర్తి చేయనివ్వు అంటూ శ్రీజ కూడా రేజ్ అయ్యింది. పెట్టిందెవరు అని దివ్య అనగానే నేనే పెట్టా అంటూ శ్రీజ ఒప్పుకుంది. అది నా తప్ప, నువ్వు చూడకపోవడం అంటూ దివ్య ఫైర్ అయింది. దివ్య రేస్ చేసిన పాయింట్ ఆమె వస్తువులు దొంగతనం గురించి అయి ఉండొచ్చు. హరీష్ వర్సెస్ తనూజ. ఇక హరీష్ ని ఫ్లోరా నామినేట్ చేస్తూ రీజన్ చెప్పింది. హరీష్ గారు, ఫ్రెండ్షిప్ కి ఒక రూల్ ఉంది. ఎక్కడైతే నమ్మకం లేదో అక్కడ స్నేహం ఉండదు, అది రూల్ నెంబర్ 1 అని ఫ్లోరా చెప్పింది. ఇంతలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇలాంటి ఫ్రెండ్స్ నాకు వద్దు అంటూ హరీష్ ముఖం మీదే చెప్పాడు. మీరు నన్ను భయపెడుతున్నారు అని ఫ్లోరా అంటే మీ మంచి కోరుకునే శ్రేయోభిలాషిగా చెప్తున్నా. తప్పు విషయంలో స్టాండ్ తీసుకుంటే మీకు ప్రాబ్లం అవుతుంది అంటూ హరీష్ రేజ్ అయ్యాడు. ఇక రాము కూడా హరీష్ ని నామినేట్ చేయగానే గొడవ జరిగింది. నన్ను మాట్లాడనివ్వండి హరీష్ గారు అని రాము అరిచాడు. నేను నీట్గా ఉన్నా, నీతిగా లేనని చెప్తున్నారు అని హరీష్ ఫైర్ అయ్యాడు. ఇంతలో ఒక్క నిమిషం అంటూ తనూజ మధ్యలో అరిచింది. మీ బట్టే ఉంటుంది నా ఎక్స్ప్రెషన్స్, నీకు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం వచ్చు, మాటలు రావు అంటూ హరీష్ పై తనూజ ఫైర్ అయ్యింది. ఇక్కడ మా పాయింట్ ఒక్కటే, అత్త మీద కోపం దూత మీద చూపించకుండా ఉండాలి అని రాము అన్నాడు. అత్త పక్కన ఉన్న దుత్తలే కదా మీరందరూ అంటూ హరీష్ సెటైర్లు వేశాడు. తాను నీట్గా లేనని సంజన కంప్లైంట్ ఇవ్వడం వల్లే హరీష్ కిచెన్ నుంచి తప్పుకున్నాడు. ఆవిడ మీద కోపంతో మీరు వంట చేయకుండా ఉన్నారంటూ వీళ్ళు నామినేట్ చేస్తున్నారనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.